చెప్పడేంటి? ఈ ఎలాగైనా సరే వాళ్ళ బుడి గుర్తించాలి. ఏమయ్యా సార్ ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు టాక్సీ? 10 ఏళ్ల నుంచి నడుపుతున్నాను సార్. ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా. ఎలా కనిపెట్టారు సార్? ఫేస్ లో జోష్ కనిపిస్తుంటాను. పర్లేదులే, కొంచెం లేట్ గా చేసుకో, ఏం ప్రాబ్లం. అవునాయా సార్ నెలకి ఎంత వస్తుంది నీ టాక్సీకి? ఎక్కడ సార్, నైట్ షిఫ్ట్లు చేసినా 6,000కి మించి రావట్లేదు సార్. 6,000? అవును సార్. 6,000తో ఎలా బతుకుతావయ్యా? ఫుడ్ ఏంటి, షెల్టర్ ఏంటి, బట్టలేంటి, ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు? సార్ ఏ ఎదవో మా గురించి ఇలాగా ఆలోచించలేదు. ఎదవా? ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ఈ యాపిల్ నీదేనా? నాదే సార్. ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే. ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. ఈజీగా తినేస్తున్నాడు, కష్టం అంటాడేంటి? అవును సార్, రేపు నీకు పెళ్ళై శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి సార్ 4 రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో. 4 రోజులకే నెల తప్పడమే సార్. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్ గా ఉంటుందయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు, బట్టలు, బూట్లు, అంతేకాకుండా ఇంకా ఎన్నో కావాలంటారు. ఊరుకో ఊరుకో ఊరుకో, బాధపడకు సార్. మా కష్టాల గురించి ఆలోచించే కస్టమర్ మీరు ఒక్కలే సార్. సార్ ఏంటి? మీటర్ వేయడం మర్చిపోయాను సార్. నేను పర్సు తావడం కూడా మర్చిపోయాను. వెనకెళ్ళి పర్స్ తెచ్చుకుందాం అండి. వెనక్కెళ్ళి పర్సు తెచ్చుకోవడం ఎందుకయ్యా? ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారింట్లో. కర్నూలు పోని. ఓకే సార్. తింటావా? మీరు తినండి సార్. ఐ లవ్ యూ. ఇదే మాట ఎంతమందికి చెప్తావు? ప్రేమలో ఎన్ని ఆటలన్నా ఆడొచ్చు, కానీ ప్రేమతో ఆడుకునే నిన్ను ఎవరు నమ్ముతారు? ఒక్కరా ఇద్దరా? నా ముందే 3 వెంటపడ్డావు. నీలో ఉన్న ప్రేమని బయటపెట్టడం కోసమే ఇంతమందితో చనువుగా ఉన్నాను. పెళ్లి చూపుల పేరుతో అమ్మాయిని సంతలో పశువును చూసినట్టుగా సెలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఆడపిల్లలు తెలుసుకోవాలనే థాట్తోనే నేను ఇంతమందితో తిరిగాను. నిన్ను ఏ ఆడది నమ్మదు. నీ ప్రేమ నిజమైతే మీ పేరెంట్స్ తో మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడుండేవాడివి, కానీ నువ్వు అలా చేయలేదు. అలా మన కథలో హీరో తండ్రి పరిస్థితి చాలా హీనంగా, దీనంగా, నీచంగా, చాలా దరిద్రంగా ఉంది. యారా, నువ్వు చెప్పేది నీ కథ నా కథ? 2 మిక్స్ అయినాయండి. సరే ఏడు. ఓకే, అలాగా ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని లేడీ వీళ్ళ కింద వెయిటింగ్. అక్కడేమో ఏమీ తెలియని అబ్బాయి లవ్ లో పడ్డాడు. ఈ రోజే మా పెళ్లి చేస్తావా చేస్తావా అని బెదిరిస్తూ ఫోన్ చేస్తాడు. అరే హలో నాన్న, నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను. నువ్వు అమ్మ వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి సంప్రదాయబద్ధంగా మా ఇద్దరి పెళ్లి జరిపించాలి. పెళ్ళా? ఎవరు? అల్లుడు గారా? కాదు, అబ్బాయి గారు. ఓ అబ్బాయి గారేనా? అంటే వీడు మా వేలు విడిచిన బాబాయికి ఇల్లు విడిచిన అబ్బాయి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందే? పార్థు. పార్దు అంట. అందుకే అంటే మా వాడు వీడు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో ఒకేసారి పుట్టారు, అందుకే ఒకే పేరు పెట్టాం. చాలా కన్ఫ్యూజన్ గా ఉండాదే. అమ్మో, ఇదా శంకిని తల్లి అనుకుంటా. ఇంకా కన్ఫ్యూజ్ చేయను. మా వాడిలాగే వీడికి కూడా పెళ్లి సంబంధం చూస్తే ఇంట్లోంచి పారిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమించాడట. నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాలి. వెంటనే వెళ్ళి పెళ్లి జరిపించండి. బేబీ. మమ్మీ, మరి నీ పెళ్ళే? నా పెళ్లికి తొందరే ఉంది. ముందు ప్రేమను గెలిపించాలి, పెళ్లి జరిపించాలి. అది ఆ పని మీద ఉన్నాడు. సీత, సీత, నువ్వు వెంటనే బయలుదేరి బ్యాంకాక్ వెళ్ళాలి. ఎందుకండి? మన కోడల్ని కలవడానికి. ఏమన్నా మీరు ఇంటర్వ్యూలు బ్యాంక్ వెళ్ళలేదు? మడిసి జేబులో పెట్టుకో. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మాయి ఎలా ఉందమ్మా? మొగలి రేకులు సీరియల్లో స్రవంతిలా అమాయకంగా ఉంది. థ్యాంక్స్ అత్తయ్య. మా వాడితో పెళ్లి నీకిష్టమేనా? మా అత్తని అడగాలి. అత్త అమ్మా నాన్న లేని నన్ను అన్నీ తనై పెంచింది. చూసావా, పెద్దలు ఒప్పుకుంటే ఎంత హ్యాపీనో. మంచి పెంపకం. పిల్ల సరే, అత్తెలా ఉంటుందోనమ్మా? అత్త ఎలా ఉంటేనే, కోడలు శంకరాభరణం. అత్త అరుంధతేమో.
ఆంటీ ఆ, ఈవిడే మా అత్త మల్లీశ్వరి. నా పేరు రామసీత, వైజాగ్ లేడీస్ క్లబ్ లో యాక్టివ్ మెంబర్. మా వారు గోపాలం, క్రిమినల్ లాయర్. అవును, హైకోర్టు కేసు పనుండి రాలేకపోయారు. పర్వాలేదు, మీ మాట కాదనరని నాకు తెలుసు. ఓ, మా వాడన్నీ చెప్పేశాడా? మా వాడి జాతకం ఇదిగో ఆ, పైడిపాల గోత్రం, పూర్వాభాద్ర 2వ పాదం, కుంభరాశి. ఇద్దరి జాతకాలు చూపించాను, కలిసాయన్నారు. మీ నెట్వర్క్ నాకు బాగా నచ్చింది. కూర్చోమ్మా. మీతో సంబంధం మాకిష్టమే. మాకు ఇష్టమే. మరింకే, తాంబూలాలు మార్చేసుకుందాం. మ్మ్హ్మ్. ఏ? శాస్త్రరీత్యా ఈ పెళ్లి కంటే ముందు ఇంకో పెళ్లి జరగాలి. దాందే ఉంది, మా దగ్గర బోల్డంత డబ్బుంది. చేసేద్దాం. చెప్పండి, ఎవరి పెళ్ళి? నా పెళ్లి. ఆ, మీ పెళ్ళా? ఆ? అయ్యో, మీకింకా పెళ్లి కాలేదా? నేనే చేసుకోలేదు. ఏ? ఆ, నచ్చినవాడు దొరక్క. అంతేలే, అందరూ నాలా దొరికిన వాడితో సర్దుకుపోలేరు కదా. కానీ మీకీ వయసులో వరుడు దొరకడం కష్టమే సుమా. టెన్షన్ పడకండి, వరుడు దొరికాడు. ఎవరైనా? మీ ఆయన. మీ భర్త లాంటి మొగుడు కోసం ఇన్నాళ్ళు ఛానల్స్, నెట్స్, వెబ్సైట్స్ ఎన్నో వెతికా. మీనాక్షి చెప్పగానే మీ వారి బయోడేటా చూసి షాక్ అయ్యాను. పెళ్ళంటూ చేసుకుంటే మీ వారినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మీ అబ్బాయిని నా మేనకోడలికిచ్చి పెళ్లి చేయాలంటే ముందు మీ వారిని నాకిచ్చి పెళ్లి చేయాలి. మీ సంబంధం నాకు ఓకే. నా ప్రపోజల్ మీకు ఓకేనా? సార్ తాళం వేసింది సార్. అబ్బబ్బబ్బ! తాళం వేసిందయ్యా. ఎలాగిప్పుడు? మా మామయ్య గారు ఎడిపోయాడో ఏంటో. పోనీ అత్తయ్య గారైనా? ఆవిడ ఎప్పుడో పోయిందయ్యా. అయ్యో. మామయ్యకి ఫోన్ చేస్తా. ఆ. హలో హలో మా ఈయన తీర్థయాత్రకు పోయి ఉంటాడు. వాళ్ళు ఊరికెళ్ళారు అంటున్నారు. 2-3 రోజుల దాకా రారు కదా సార్. ఆ, రారు. ఈలోగా మీరు ఉండడం ఎలా సార్? ఎలాగంటే ఏం చెప్పమంటావయ్యా? కభీ కభీ ఐసా భీ హోతా హై. నువ్వేం బాధపడకు. సార్ నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను. ఓకే సార్. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఇక్కడెక్కడో పడుకొని మా మామయ్య వచ్చే వరకు ఇక్కడే కాలక్షేపం చేస్తాను. సార్, మీలాంటి కార్మిక కరుణామయుడు ఆరు బయట పడుకోవడమా సార్? నేను ఇంకా బతికే ఉన్నాను సార్. మా ఇంటికి రండి సార్. వద్దు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయనా? ఏదో నువ్వింత జింబాగాడు అనుకోలేదు. నో, నువ్వు వెళ్ళిపో. లేదు సార్, మీరు మా ఇంటికి రావాల్సిందే. రావాల్సిందేనా? ఆ. అయితే ఆగు. ఇంట్లో ఎవరుంటారా? మా అక్క ఉంది సార్. అక్కుందా? అవును సార్. అయితే సరే, ఇదిగో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా. సార్. ఓ పని చేయి, ఇప్పుడే ఏదో ఒకటి చేయమని చెప్పేసేయ్. హలో అక్క, నేనే మాట్లాడుతున్నాను. మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు. అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి. ఏముంది? ఏదున్నా పర్వాలేదయ్యా. చికెన్ అయినా పర్వాలేదు, మటన్ అయినా పర్వాలేదు. బిర్యానీ చేసే బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ ఆహా. చికెన్ వండుతావా? చికెన్ ఓకే. ఏదైనా మటన్ అయినా మటన్ పర్వాలేదు. మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం. సార్ ఆగు, మందంటావేంటి? మందా? ఆ మందు కింద పెట్టుకోగా. ఆగరా సార్. అనవసరంగా లేనిపోంది. అయినా నువ్వు తప్పదంటే మరి అలాగే కానిద్దాం. ఇదిగో ఒక షరతు. నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. ఆ, అలాగే సార్. ఆ. ఇచ్చేద్దరు కానీ రండి. పద. ఏమే, మీదేమన్నా పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇచ్చే వ్యాపారమా? కాదు, మరి నేను నిన్ను ప్రేమిస్తే మీ అత్త మా నాన్నని పెళ్లి చేసుకోవడం ఏంటే? లవ్ ఇస్ బ్లైండ్ పార్తు. నువ్వు నా మొహానికి నచ్చినట్టే మా అత్తయ్యకి మీ డాడీ నచ్చుండొచ్చు. కానీ మా నాన్నకి పెళ్ళయింది. మళ్ళీ అవుతుంది నువ్వు ఒప్పుకుంటే. మీ డాడీ లాంటి వాడి కోసం ఎదురు చూసి చూసి పాపం ఇన్నాళ్ళు తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. మా నాన్న లాంటి మొగుడు రావాలనుకోవడం తప్పు కాదే, కానీ మా నాన్నే మొగుడుగా రావాలనుకోవడం తప్పు. ఏం కాదు, ఈవీవి గారు తీసిన మా నాన్నకు పెళ్లి సినిమా చూడు. హీరో శ్రీకాంత్ లా మీ నాన్నకు మళ్ళీ పెళ్లి చేయి. నోర్మోయ్, 3 నెలల నీ ప్రేమ కోసం
30 ఏళ్ల మా అమ్మ కాపురం నాశనం చేయాలా? వద్దే. నీకు నీ ప్రేమకు పెద్ద నమస్కారం. గుడ్ బై. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. ఒరే నువ్వు కామెంట్ రాకపోతే నీ జామెంట్రీ బద్దలైపో. ఇదేటండి బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంగ్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఆ? ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరే నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నా- నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో ఆ. లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి ఆ, మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి ఆ ఇదా కుక్క పిల్ల. అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, ఆ. వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. ఆ, మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డులకు భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దా. వెంకటరత్నం అంటే ఆ. నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ఆ. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం అయ్ బాబోయ్. కదా. మరి అందుకే భయపడేది.